హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే కప్పు రవ్వతో ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటుందండి. కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా హైజీనిక్గా కప్పు రవ్వతో ఇలా చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. అప్పుడే మీకు కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయి చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే కప్పు బొంబాయి రవ్వతో ఈజీగా టేస్టీగా సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి. చిన్నగా ఉండే జార్ని తీసుకోవాలి. దాంట్లో ఒక కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, అది వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ రవ్వ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి బాగా వేడైన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మంచిగా వేయించుకోవాలండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు ఇలా బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మనం ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు జామున్స్ అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము 2 కప్పుల వేడి చేసుకున్న పాలను వేసుకోవాలండి. 2 కప్పులు వేసుకోవాలండి. కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుందండి. 2 కప్పుల పాలు వేసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకొని ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వ పొడిని వేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఉంచుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇక్కడ మనకు జామున్స్ అనేవి చాలా సాఫ్ట్గా, ఇంకా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా రావడానికి నేను దీనిలో ఒక 2 టీ స్పూన్ల మైదా వేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా క్రాక్స్ రాకుండా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా పాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అచ్చం బయట ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని మిశ్రమం మొత్తం దగ్గరగా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా మంచిగా దగ్గర అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాస్త చల్లారించుకోవాలండి. దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. రవ్వ చల్లారే లోపు మనము పాకాన్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. 1.5 కప్పులకు మనము 2 కప్పుల షుగర్ వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు పాకం ఎక్కువ కావాలంటే 2 కప్పులైనా వాటర్ వేసుకోవచ్చండి. షుగర్ మాత్రం 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా షుగర్ని మొత్తం కరిగించుకోవాలండి. మంచి ఫ్లేవర్ కోసము ఒక 2 యాలకులను ఇలా దంచుకొని వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఈ పాకం మొత్తం మనకు కాస్త స్టిక్కీగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఏమి కలర్ యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే దీంట్లో ఒక డ్రాప్ వరకు కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు. నేను ఏం వేయట్లేదండి దీంట్లో. చూడండి, ఇలా పాకాన్ని మనకు వేళ్ళకు ఇలా కాస్త స్టిక్కీగా ఉందంటే గులాబ్ జామున్ పాకం ఎలా ఉంటుందో అలా ఉండదండి. స్టిక్కీగా ఉన్నప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచి 1 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. నిమ్మకాయని పిండుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం జామున్స్ని రెడీ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో పించ్ ఆఫ్ సోడా వేసుకోవాలండి, బేకింగ్ సోడా వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా వేసుకుంటే మనకు జామున్స్ లోపల వరకు వేగి సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కాస్త మిశ్రమం గట్టిగా అనిపిస్తుందండి. కొద్దిగా కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. గులాబ్ జామున్ పిండి ఎలా ఉంటుందో అదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. పాలు ఒకటేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. పిండి కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. ముందుగా ఇలా అరిచేతుల్లో ఉంచుకొని లైట్గా ఇలా ప్రెస్ చేసి రౌండ్గా చేసుకోవాలండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని జామున్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా చేసుకోవాలండి. ఇక నేను మరొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా ముందుగా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా లైట్గా రౌండ్గా చేసుకోవాలండి. అప్పుడే మనకు పైన క్రాక్స్ అనేవి రావు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని లోలో ఉంచి అన్ని గులాబ్ జామున్స్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా కొంచెం సెట్ అయిన తర్వాత పైనుంచి ఇలా ఆయిల్ పోస్తూ ఉండాలండి. ఇలా ఆయిల్ పోస్తుంటే మనకు మంచిగా రెండు వైపులో వేగి మంచిగా వస్తాయండి. అదే మనం వేగక ముందు మిక్స్ చేసుకుంటే విరిగిపోతాయండి. ఇలా మంచి రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా వేగి లోపల పచ్చిదనం అనేది ఉండదు. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలు తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. వేడి మీదనే ఇలా మనం పాకంలో వేసుకోవాలి. అప్పుడే జామున్స్కి పాకం మంచి పట్టి చాలా బాగా టేస్టీగా వస్తాయండి. ఇదే విధంగా ఒకవైపు ఫ్రై చేసుకుంటూ ఒకవైపు ఇలా పాకంలో వేసుకోవాలండి. ఇలా పాకంలో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని 1 నుంచి 2 గంటల పాటు ఇలా వదిలేసేయాలండి. అప్పుడే మనకు లోపల వరకు మంచి పాకం పోయి సాఫ్ట్గా వస్తాయండి. ఇక నేను ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకం బాగా పీల్చుకొని సాఫ్ట్గా అయిపోయినాయండి గులాబ్ జామున్లు అయితే. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వింగ్ చేసుకుందామండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, అంత సాఫ్ట్గా ఉంటాయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కప్పు బొంబాయి రవ్వతో ఇలా ఈజీగా స్వీట్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే పిల్లలకు హాలిడేస్ కాబట్టి స్వీట్ చేయమని అడిగినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఇలా టేస్టీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తాయండి, అంత కమ్మగుంటాయి. మా పిల్లలైతే చేస్తుంటేనే ఇలా తినేస్తున్నారండి, అంత కమ్మగుంటాయి. ఇక్కడ మీకు కట్ చేసి కూడా చూపిస్తాను లోపల వరకు ఎంత బాగా వచ్చినాయో. జ్యూసీగా సూపర్గా ఉంటాయండి. తింటుంటే అలా తినాలనిపిస్తాయండి. చూడండి లోపల వరకు ఎంత జ్యూసీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.